చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. భూమి ఆకాశాన్ని సమస్తాన్ని సృష్టించిన తండ్రివి అయా, నీ మాట చేతనే సమస్తాన్ని కలిగించిన వాడవు ప్రభువా. మాట్లాడేవాడవు నైనా, నిబంధన చేసే దేవుడు ప్రభువా. నీ త్రోవలో నడిచే వారి విషయంలో కృప చూపించే దేవుడు నైనా. అయ్యా, మమ్మల్ని ఈ భూమి మీద మట్టి శరీరంతో అయినా మీరు సృష్టించారు, నీ జీవాన్ని మాలో ఊదారు. ఈరోజు ఇంకా మేము మాట్లాడి చూడగలుగుతున్నామంటే ఈ జీవం మాలో ఉంది ప్రభువా. మేము మంచివారమని కాదు, యోగ్యులమని కాదు, కేవలం నీ కృపను బట్టే దేవా ఇంత గొప్ప ధన్యత మాకు ఇచ్చారు నాయనా. చిన్న మందగా ప్రభువా నైనా ఇక్కడ కూడుకుంటున్నాం తండ్రి. నైనా దయ ఉంచి నీ ఆత్మను మాకు దయచేయండి దేవా. మేము నీ సన్నిధిని అనుభవించాలి ప్రభువా. నువ్వు ఎక్కడికైనా రాగలిగిన దేవుడు ప్రభువా. ఎవరైతే నీ మనసు ఎరిగి నైనా నీలాగా ఏకీభవిస్తారో నా ప్రభువా, వారి మధ్యలో మీరు ఉంటానన్నారు ప్రభువా. నాకు వచ్చిన వారికి మీ సన్నిధిని దయచేయండి అయ్యా, నీ ప్రసన్నత దయచేయండి. ఈ లోకంలో మేము బ్రతకడానికి నైనా ఏదైనా మాకు నైనా వెనువెంట ఉండి నడిపిస్తుంది అంటే అది మీ సన్నిధే ప్రభువా. మీ నడిపింపే దేవా, మీ మాటలు దేవా, మీ సన్నిధిలో ఉన్న సంతోషం మాకు దయచేయండి నైనా. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్త ప్రోక్షణ కిందికి వస్తున్నాము. మేము చేసిన ప్రతి పాపమును, ఆలోచనలను, తలంపులను, క్రియల్ని నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తంలో పవిత్రపరచండి నైనా, పరిశుద్ధపరచండి. ప్రతిరోజు మేము నైనా మాకు తెలియకుండానే దుమ్ము చేత మా శరీరాలు నైనా నిండినట్టుగానే ఎన్నో విషయాల్లో ప్రభు మేము తప్పిపోతూనే ఉన్నాం ప్రభువా. మళ్ళీ మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, మీ సన్నిధి మాకు సమృద్ధిగా ఇచ్చి అయా పాడే పాటల్లో ఉన్న ప్రతి మాట ద్వారా మేము నిన్ను అనుభవించాలి నైనా, నిన్ను ఆరాధించాలి. సహాయపడండి, నీ గురించి నేర్చుకోవడానికి సహాయపడండి. ప్రతి విషయంలో మీరే మహిమ తెచ్చుకోమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హోసన్న సాంగ్స్ నుంచి 71వ పాట పాడుకుందాం. 73వ పాట పాడుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా,
దాటిరే నీ జనులు బహుక్షేమముగా ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయెనే నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయెనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవే యేసయ్యా మహనీయుడవు నీవే యేసయ్యా మహనీయుడవు నీవే యేసయ్యా మహనీయుడవు
మహనీయుడవు మహనీయుడవు మహనీయుడవు నీవే యేసయ్యా. అలాగే 144 పాట పాడుకుందాం. త్రియేక దేవుడైనా యెహోవాను కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించుదురు. త్రియేక దేవుడైనా యెహోవాను కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించుదురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉందురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉందును. త్రియేక దేవుడైనా యెహోవాను నా శాపము బాపిన రక్షణతో నా రోగాల పర్వము ముగిసెనే. నా శాపము బాపిన రక్షణతో నా రోగాల పర్వము ముగిసెనే. వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములెన్నో చేసినావే. వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములెన్నో చేసినావే. త్రియేక దేవుడైనా యెహోవాను కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించుదురు. నా నిర్జీవ క్రియలను రూపుమాపిన పరిశుద్ధాత్మలో ఫలించదనే. నా నిర్జీవ క్రియలను రూపుమాపిన పరిశుద్ధాత్మలో ఫలించదనే. మేఘమదనములు చేయలేని దీవెన వర్షము కురిపించినావే. మేఘమదనము చేయలేని దీవెన వర్షము కురిపించినావే. త్రియేక దేవుడైనా యెహోవాను కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించుదురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉండును. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉండును. త్రియేక దేవుడైనా
యెహోవాను కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించెదరు. నా స్థితిని మార్చిన స్తుతులతో నా హృదయము పొంగి పొర్లెనే. నా స్థితిని మార్చిన స్తుతులతో నా హృదయము పొంగి పొర్లెనే. జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతి ఆపెనే. జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతి ఆపెనే. మేఘమదనములు చేయలేని దీవెన వర్షము కురిపించినావే. వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములెన్నో చేసినావే. వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములెన్నో చేసినావే. జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతి ఆపెనే. జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతి ఆపెనే. త్రియేక దేవుడై యెహోవాను కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించెదరు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు చేయుచు ఉందురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు చేయుచు ఉండును. త్రియేక దేవుడైన యెహోవాను కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించెదరు. నిత్యము ఆరాధించెదరు. ఆరాధించడానికి కీర్తనల గ్రంథము 33వ కీర్తనలో నుంచి దేవుణ్ణి మనము ఆరాధించడానికి కొన్ని ఆలోచనలు అందులో చూద్దాం. ఈ కీర్తన దావీదు గారే రాసి ఉండొచ్చు, ఎందుకంటే మిగతా వెనకాల ఉన్నవి తర్వాతవి కూడా ఆయనే రాశాడు కాబట్టి పైన మనకు ఎవరు రాశారో మెన్షన్ చేయలేదు. వీటి మధ్యలో ఉంది కాబట్టి దావీదే రాసి ఉండొచ్చు అని అభిప్రాయపడతారు. చెప్తున్నాడు మొదటి వచనంలోనే, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయడి, స్తుతి చేయుట యథార్థవంతులకి శోభస్కరము అంటున్నాడు. సితారాతో యెహోవాను స్తుతించుడి, పదిత్వంతుల స్వరం మండలముతో ఆయన కీర్తించుడి, ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. నీతిమంతులకు చెప్తున్నాడు ఈ మాటలు.
యెహోవాను బట్టి ఆనందగానాలు చేయమంటున్నాడు. పాటలు ఎక్కువగా సంతోషంగా ఉన్నప్పుడే పాడతాం. అదే దుఃఖంలో బాధలో ఉన్నప్పుడు పాటలు రావు. దేవుని బట్టి ఎప్పుడైతే ఆనందము కలిగిద్దో అప్పుడే మనము గానం చేయగలుగుతాం. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, దేవుని బట్టి ఆనందంతో గానం చేయండి, స్తుతి చేయండి. అది స్తుతి చేయడము యథార్థవంతులకి శోభస్కరము. నీతిమంతులారా ఆనందగానం చేయండి అని చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు, వాయిద్యాలు సితారతో వాయించండి, 10 తంతుల స్వరమండలంతో వాయించండి, కీర్తించండి. కొత్త కీర్తన అంటే పాడిందే కాకుండా కొత్త కీర్తన పాడండి, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించండి. సంగీతము ఇంపుగా వినసొంపుగా ఉండాలి. ఆ సంగీతంతో, ఆనందంతో, ఆ వాయిద్యాలతో, ఆ కొత్త కీర్తనతో ఎట్లా ఉండాలంటే దేవునికి ఒక అద్భుతమైన రీతిలో మన యొక్క గానము, మన యొక్క ఆనంద కీర్తన, మన స్తుతి ఉండాలి అంటున్నాడు. అందుకనే పాటల ద్వారా దేవుని మహింపరచడం అనేది, సంగీతం అనేది దేవుడు ఈ సృష్టిలో పెట్టిన ఒక వరం. సంగీతంలో ఉన్న ఆ సంతోషము, ఆనందము, మాధుర్యం అది వినసొంపుగా ఉంటే నిజంగా అది ఎంతో మనసుకు హాయిని ఇస్తుంది. అలాంటి ఒక సంగీతముతో, కొత్త పాటతో, కొత్త కీర్తనతో, మంచి వాయిద్యాలతో దేవుణ్ణి ఆరాధించండి అని చెప్తున్నాడు. ఎందుకు మనం ఇంతగా దేవుణ్ణి ఆరాధించాలి? మరి దేవుణ్ణి ఆరాధించడానికి మనకి ఏంటి రీజన్స్? అంత సంతోషం మనకి ఎక్కడి నుంచి వచ్చిద్ది అని ఆయన చెప్పడానికి మిగతా వచనాలు రాశాడు. అదే 4వ వచనంలో చెప్తున్నాడు, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైంది. ఎందుకంటే మనం దేవుని స్తుతించడానికి మెయిన్ రీజను దేవుని వాక్యము యథార్థమైంది. అందులో మిస్టేక్స్ ఉండవు, అందులో తప్పులు ఉండవు, అందులో అన్యాయం ఉండదు, అందులో మోసం ఉండదు. యెహోవా వాక్యము యథార్థమైంది. ఈ భూమి మీద ప్రతి మనిషిలో యథార్థత ఉండకపోవచ్చు, ప్రతి మనిషిని మాటలో యథార్థత ఉండకపోవచ్చు, ప్రతి మనిషిని బుక్లో యథార్థత ఉండకపోవచ్చు, స్పీచ్లో యథార్థత ఉండకపోవచ్చు. కానీ దేవుని వాక్యము యథార్థమైంది. ఒక్క మాట ఆయన చెప్పిందంటే అది నిజము, అది సత్యము, అది మనం పూర్తిగా నమ్మొచ్చు. యథార్థమైంది అది. ఆయన చేయునదంతా నమ్మకమైంది అంటున్నాడు. దేవుడు ఏది చేసినా అది మనం నమ్మొచ్చు, అది నమ్మదగింది. ఆయన మాట యథార్థమైంది, వాక్యము. ఆయన చేసేదంతా నమ్మకమైంది. దేవుని గురించిన ఈ అభిప్రాయం మనం లోతులోకి వెళ్ళాలి. దేవుని వాక్యము ఏదైనా అది మనకు నచ్చినా నచ్చకపోయినా అది యథార్థమైంది. దేవుడు చేసేదే అది మనకు నచ్చినా నచ్చకపోయిందా అది నమ్మకమైంది. ఈ 2 స్టేట్మెంట్ని మనం ఫాల్స్ చేయలేము. దేవుని వాక్యం యథార్థమైంది, దేవుడు చేసేదంతా నమ్మకమైంది. ఏమన్నా జరగని జీవితంలో, లోకంలో ఏమన్నా జరగని, ఆయన వాక్యము నమ్మకమైంది, యథార్థమైంది, ఆయన చేసేదంతా నమ్మకమైంది. అందుకే జీవితంలో ఏం జరుగుతున్నా, దేశంలో ఏం జరుగుతున్నా, ప్రపంచంలో ఏం జరుగుతున్నా దేవుడు చేసేదంతా నమ్మకమైంది. దేవుని వాక్యం ఎప్పుడు యథార్థమైంది. అందుకనే మనం ఆయన స్తుతించాలని చెప్తున్నాడు ఈ దావీదు గారు. అదొక్క రీజన్ చాలు మనం దేవుని ఆరాధించడానికి. అందుకే యేసుప్రభు కూడా అంటాడు, ఆకాశము భూమి గతించిన నా మాట గతించదు అని చెప్తాడు. ఆకాశం భూమి గతించిన, పుల్లైన సున్నైనా కూడా గతించదంటాడు. అంటే దేవుని మాట అంటే ఈ భూమి పోవచ్చు, ఈ ఆకాశము పోవచ్చు, కానీ దేవుని మాట మాత్రము పోదంట.
అంటే దేవుని వాక్యం మనకి ఎంత యథార్థమైందో, ఎంత సత్యమైందో మనకు తెలుస్తా ఉంది. ఆ మాటలు మనకు మత్తయి సువార్త 24వ అధ్యాయము 34వ వచనంలో ఉంటాయి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆకాశము భూమి గతించును, కానీ నా మాటలు ఏ మాత్రము గతించవు. గతించవంటే పోవు. దేవుని వాక్యం ఎంత యథార్థమైందంటే ఈ భూమి అయినా పోయిద్ది, ఆకాశమైనా పోయిద్ది, కానీ నా మాటలు గతించవు. అందుకనే దేవుని మాట మనకు ఉంది అంటే అంతకంటే ఆనందం లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు మనతో అంటే అంతకంటే సంతోషం లేదు. ఒక మాట దేవుడు మనకి ఇచ్చాడంటే అది పట్టుకొని బ్రతికేయచ్చు జీవితాన్ని. ఎందుకంటే అది భూమి కంటే, ఆకాశం కంటే అది గొప్పది. అవైనా పోతాయి, కానీ దేవుడు ఒక మాట ఇస్తే పోవు. అందుకే ఆయన వాక్యం ఎప్పుడు యథార్థమైంది. అది మనల్ని నమ్ముకోవచ్చు. అది ఆనందాన్ని ఇస్తుంది, బాధల్లో కష్టాల్లో అది ఓదార్పునిస్తుంది, శ్రమల్లో దుఃఖములో కన్నీళ్లలో ఆదరణ ఇచ్చిద్ది, ఆత్మీయ జీవితంలో ఎదగడానికి ఉపయోగపడిద్ది, దేవుని గురించి తెలుసుకోవడానికి, ఆయన మర్మాలు గ్రహించడానికే ఈ వాక్యం మనకు హెల్ప్ అవుతుంది. అందుకే ఆయన వాక్యం యథార్థమైంది. దేవుడు చేసేదంతా నమ్మకమైంది. కాబట్టి మనం స్తుతించవచ్చు. వాక్యాన్ని మనకుంది కాబట్టి వాక్యాన్ని బట్టి మనం ఆయన్ను స్తుతించవచ్చు. ఇంకా రెండో విషయం ఏం చెప్తున్నాడు? 33వ కీర్తన 5వ వచనం చూడండి. యెహోవా అంటే ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. దేవుడంట నీతినే న్యాయాన్ని ప్రేమిస్తాడంట. దేవుడు నీతిని న్యాయాన్ని ప్రేమిస్తాడు. కొన్నిసార్లు మనం ఈ భూమి మీద నీతి న్యాయమే లేదనిపిస్తుంది. మనుషులను చూసినా, వాళ్ళ పనులను చూసినా, తర్వాత ఈ ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు అసలు నీతి న్యాయాలే లేవనిపిస్తుంది. మనుషుల్లో లేకుండా పోతున్నాయి, సంఘాల్లో లేకుండా పోతున్నాయి, దేశంలో లేకుండా పోతున్నాయి. కొన్నిసార్లు అన్యాయాన్ని అనుభవించేటప్పుడు కనీసం నీతి న్యాయం కూడా లేదు అనిపిస్తుంది. దేవుడు నీతిని న్యాయాన్ని ప్రేమిస్తున్నాడంట. వాటిని ఆయన ఇష్టపడుతున్నాడంట. నీతిని న్యాయాన్ని ఇష్టపడేవాడు. అందుకే ఆయన నీతి చేయడానికి, న్యాయం చేయడానికి ఎప్పుడు ఇష్టంగా ఉంటాడు. అందుకనే మనం అన్యాయం అనుభవిస్తున్నప్పుడు కొన్నిసార్లు, లేదా అన్యాయం చేసే మనుషులను చూసి బాధపడుతున్నప్పుడు మనము దేవుణ్ణి బట్టి సంతోషించవచ్చు. ఎందుకంటే దేవుడు నీతిని ప్రేమిస్తాడు, దేవుడు న్యాయాన్ని ప్రేమిస్తాడు. న్యాయం చేయడం ఆయనకి ఇష్టం. న్యాయం చేయడం అనేది దేవునికి ఇష్టం అంట. చూడండి 7వ కీర్తన 17వ వచనం చూడండి. 7వ కీర్తన 17వ వచనం. యెహోవా న్యాయము విధించేవాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. దేవుడు న్యాయం చేసేవాడు. యెహోవా న్యాయము విధించేవాడని నేను ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. దేవుడు న్యాయం చేస్తాడంట. న్యాయం చేసేవాడని నేను స్తుతిస్తా అంటున్నాను. అందుకే దావీదు జీవితంలో ఎన్ని శ్రమలు గుండా వెళ్ళినా, ఎన్ని అన్యాయపు పోరాటాలు గుండా వెళ్ళినా, ఎంతమంది మనుషులు చంపాలనుకున్నా, తిట్టినా, దూషించినా, నా దేవుడు న్యాయాన్ని ప్రేమిస్తాడు. నా దేవుడు నీతిగా ఉంటాడు, నేను నీతిగా ఉంటా. నేను న్యాయంగా ఉంటే, నేను మంచిగా ఉంటే తప్పకుండా దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. నా నీతిని బట్టి, నా నిర్దోషత్వాన్ని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇస్తాడని చెప్పి దావీదు ధైర్యంగా దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాడు. ఆయన స్తుతించుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు నీతిని న్యాయాన్ని ప్రేమించేవాడు. అన్యాయమైన ఈ లోకంలో నీతే లేదు.
ప్రతి ఒక్కడు ఎక్కడో దగ్గర మోసం చేయడం, డబ్బు కావడం, ఇంకో దాని దగ్గర దేని దగ్గర నీతి తప్పడం, న్యాయం తప్పడం. మనుషులు ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారంటే చూస్తే అంత బాధ కలిగింది, ఇంత అన్యాయమా అని. కానీ ఒకరోజు దేవుడు న్యాయం చేస్తాడు. ఆయన నీతిని మాత్రమే బయటికి తీసుకొస్తాడు. ఎందుకంటే ఆయన నీతిని ప్రేమిస్తున్నాడు, న్యాయాన్ని ప్రేమిస్తున్నాడు. అంటే అన్యాయాన్ని ప్రేమించడు, అవినీతిని ఆయన సహించడు. అందుకే నీతి న్యాయాన్ని చేసే దేవుడని మనం ఆరాధించవచ్చు. ఒకటి ఆయన వాక్యము, ఆయన చేసేది మనకు నమ్మకమైంది. దాంట్లో మనము ఎటువంటి పరిస్థితులు డౌట్ లేకుండా ఆయన ఆరాధించవచ్చు. వాక్యాన్ని పట్టుకొని ఉండొచ్చు, ఆయన చేసే దాని మీద మనం నమ్మకం పెట్టుకొని ఉండొచ్చు. తర్వాత ఆయన నీతిని న్యాయాన్ని ప్రేమించేవాడు. లోకము యెహోవా కృపతో నిండిందంట. ఈ లోకంలో ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా దేవుడు ఎందుకంటే లోకం మీద కృప చూపిస్తున్నాడు. లోకమంతా ఆయన కృపతో నిండింది. లోకమంతా ఆయన కృపతో నిండింది అంటే అందరు మనుషుల మీద కృప ఉంది. ఇప్పుడు వర్షం అందరి మీద ఎట్లా కురుస్తుందో, అది మంచోడైనా చెడ్డోడైనా, సూర్యుడు అందరికి ఎలా వస్తున్నాడో దేవుడు కూడా అందరి మీద, లోకము మొత్తం ఆయన కృపతో నిండి ఉంది. ఆయన కృప చూపిస్తున్నాడు. అందుకే అన్యాయం చేసిన వాళ్ళు, అవినీతిగా నడుస్తున్న వాళ్ళు ఇంకా మేము బాగానే ఉన్నాం, మాకు ఏ శిక్ష రాలేదు అనుకుంటున్నారంటే దేవుడు కృప చూపించబట్టే. అట్లా ఎప్పుడు ఉండిద్దని కాదు, ఆయన కృప చూపిస్తున్నాడు కాబట్టి అలా చేసి కూడా బతకగలుగుతున్నారు. అదే అన్యాయం చేసిన వాడిని, అవినీతి చేసిన వాడిని దేవుడు ఎప్పటికప్పుడు పాత నిబంధనలో కదా చంపేసింటే ఈ భూమి మీద ఎవరు ఉండరు. దేవుడు తన కృపతో లోకాన్ని నింపాడు, కృప చూపిస్తున్నాడు. కాబట్టి అలాంటి గొప్ప దేవుడు ఆయన ఆరాధించడం, మనకు ఆయన గురించి పాడడము, వాయిద్యాలు వాయించడము, ఆయన బట్టి సంతోషించడము మనం చెయ్యాలి. నీతిమంతులారా, యథార్థవంతులారా మీరు చెయ్యండి అని చెప్తున్నాడు ఈ కీర్తనలో. తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నాడు చూడండి, 6-7 వచనాల్లో. ఆయన ఎంత గొప్ప కార్యాలు చేస్తాడంటే ఆయన మాత్రమే చేయగలిగిన వాడివి. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి ఉంది చూడండి, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహాలు కలిగెను. అగాధ సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లల్లో కూర్చువాడు ఆయనే. ఇది ఒక్క దేవుడు మాత్రమే చేయగలిగిన వాడు. తన వాక్కు, ఒక మాట చేత ఆకాశాలు కలిగినాయంట. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహాలు కలిగినాయంట. సముద్ర జలాలను తీసుకొచ్చి రాశి కుప్పలాగా పెడతాడంట. అగాధ సముద్ర జలాలన్నీ తీసుకొచ్చి పొట్లల్లో నింపుతాడంట ఆయన. ఎలా సాధ్యం? నీళ్ళని అసలు పట్టుకుంటామా? ఇంకా ఆకాశములు ఎటువైపునున్నాయో తెలియదు. దాదాపు 3 ఆకాశాలు ఉన్నాయంట బైబిల్ ప్రకారం. అయితే ఈ ఆకాశాలను జస్ట్ వాక్కు చేత, ఆకాశము కలుగునుగాక అంటే కలిగింది. ఆ నోటి ఊపిరి చేత వాటిలో ఉన్న సర్వ సమూహాలు, కిందున్న ఆకాశంలో కానీ, మధ్యలో ఉన్న ఆకాశంలో కానీ, పైనున్న ఆకాశంలో కానీ, వాటిలో ఉన్న సర్వ సమూహాలన్నీ కూడా నోటి ఊపిరి చేత కలిగాయి. సముద్ర జలాల్ని రాశిలా కూర్చుతాడంట. అగాధ సముద్ర జలాలన్నీ తీసుకొని కొట్లల్లో కూర్చోపెడతాడంట. ఈ 2 మాటలను బట్టి దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఒక్క మాట చేత ఆకాశాలను సృష్టించినవాడు, ఊపిరి చేత సర్వ సమూహాలను కలగజేసిన వాడు, సముద్ర జలాలను రాశిలాగా పెట్టడం ఈ ప్రపంచ చరిత్రలో ఎవ్వరి వల్ల కాదు.
అందుకే డ్యాములు కడుతున్నారు, ఆనకట్టలు, తర్వాత ప్రాజెక్టులు కట్టి నీళ్ళను అటు ఆపుతున్నారు తప్ప తీసుకొచ్చి ఒక రాశిలాగా మనము ఒక పొలంలో రాశి వేసినట్టు వేయగలుగుతామా? కొట్లలో నీళ్ళని తీసుకొచ్చి కూర్చోగలుగుతామా? సముద్రాలు ఎన్ని అడుగులు వేల లోతుంటుందో మనకు తెలియదు. అంటే నీళ్ళ మీద నాకు శక్తి ఉంది, నీళ్ళని నేను కూర్చోగలుగుతాను, అవి నా మాట వింటాయి. అందుకే సముద్రాలు చూడండి పట్టణానికి దగ్గరే ఉంటాయి, కానీ ఆ నీళ్లు ఎప్పుడు పైకి రావు. కొన్ని సిటీస్ వైజాగ్ కానీ, ముంబై కానీ, చెన్నై కానీ, పట్టణాలు ఇల్లు ఆడే ఉంటాయి, సముద్రం ఆడే ఉంటది. అంత ప్రవాహంగా నీళ్ళు వచ్చినా కూడా ఆ ఇసుక దాటి రావు. ఎందుకంటే ఇసుకను సరిహద్దుగా నియమించాడంట దేవుడు. సముద్రాలు పొంగి బయటికి రాకుండా వాటిని సరిహద్దుగా ఇసుక నియమించాడు. అలాంటి గొప్ప దేవుడు. ఈ మాట ద్వారా దావీదు గారు ఏం చెప్పదలిసిందంటే, ఆయన శక్తి అపరిమితము, ఆయన పవర్ వర్ణించలేము, ఆయన చేసే కార్యాలు అద్భుతము. ఆకాశాల్లో ఒక మాట చేత రప్పించిన ఆయన, సముద్ర జలాలను కూర్చగలిగిన ఆయన ఈరోజు మన జీవితంలో జరిగే పరిస్థితులను సెట్ చేయలేడా? లోకంలో జరిగే పరిస్థితులను కంట్రోల్ తీసుకోలేడా? రాజులను కంట్రోల్ తీసుకోలేడా? అధికారులను కంట్రోల్ తీసుకోలేడా? జీవితంలో తప్పిపోయిన వాటిని సరిచేయలేడా? పోగొట్టుకున్న వాటిని ఇవ్వలేడా? అనారోగ్యాలను బాగు చేయలేడా? ఇబ్బందులను, కష్టాలను, కన్నీళ్లను సెట్ చేయలేడా? ఆకాశాలను సెట్ చేసిన ఆయన, సముద్ర అగాధ జలాలను తీసుకొచ్చి కూర్చోగలిగిన ఆయన, అంత శక్తి కలిగిన వాడు ఆయన. ఏ మనిషికి కూడా అంత శక్తి లేదు, ఒక దేవునికి అంత శక్తి ఉంది. ఆయన శక్తి ఉంది కాబట్టే ఏదైనా చేయగలిగిన వాడు. ఈరోజు మన జీవితాల్లో ఏదైనా చేయగలిగే శక్తి ఆయనకుంది. ఎలాగైనా మార్చగలడు. కింది నుంచి పైకి తీసుకురాగలడు, పైనుంచి కిందికి తీసుకురాగలడు. సంతోషం నుంచి బాధలోకి తీసుకురాగలడు, బాధ నుంచి సంతోషంలోకి తీసుకురాగలడు. అవమానం నుంచి ఘనతకు తీసుకురాగలడు, ఘనత నుంచి అవమానానికి తీసుకురాగలడు. ఈ హ్యాస్ ఏ సూపర్ న్యాచురల్ పవర్ అన్నమాట. దేవుడు సహజ సిద్ధమైన శక్తి, అంత శక్తి ఉంది ఆయనకి. దావీదు దాన్ని హైలైట్ చేశాడు. దేవుని నోటి ఊపిరి చేత, జస్ట్ అయిన వాక్కు చేత ఆకాశాలు, వారి సమూహాలు కలిగాయి. సముద్రాలకు కూడా చెప్పి కూర్చోగలిగిన వాడు. ఈరోజు మనం అంత గొప్ప దేవుడు ఉన్నాడు. మన జీవితాల్లో ఏదైనా చేయగలిగిన వాడు. సముద్రాల కంటే మన జీవితం గొప్పదా? ఆకాశముల కంటే మన జీవితం గొప్పదా? వాటిలో జరిగే పరిస్థితులను మార్చగలిగిన వాడు. ఈరోజు మన జీవితంలో జరిగే వాటన్నిటిలో ఆయన శక్తి, కంట్రోల్ కలిగిన వాడు, ఏదైనా చేయగలిగిన వాడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. అందుకు దేవుణ్ణి మనం నమ్ముకోవాలి, ఆరాధించాలి, స్తుతించాలి. ఇంకా చూడండి ఏమంటున్నాడు 8-9 వచనం. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపాలి. లోకులందరూ దేవుని యందు భయభక్తులు నిలపాలి. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవాలి, అంతే అంటున్నాడు. లోకులందరూ భయపడాల్సిందే ఆయనకి, భూలోక నివాసులందరూ కూడా వెరవాల్సిందే. సమస్త శక్తి ఆయనకుంది. ఇంకా చూడండి, ఆయన మాట సెలవీయగా, జస్ట్ మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపేయగానే కార్యం సిద్ధపరచబడాడు. ఈ సముద్రాల గురించి, ఆకాశాల గురించి జస్ట్ మాట చెప్తే చాలు, అవన్నీ సెట్ అయిపోయినాయి. మాట సెలవిస్తే అవన్నీ స్థిరపడిపోయినాయి. ప్రతి ఒక్కళ్ళు భయపడాల్సిందే. భూలోకంలో ఉన్న వాళ్ళందరూ, లోకులందరూ ఆయన దగ్గర వెరవాల్సిందే. ఇంత గొప్పవాడు ఆయన అని చెప్తున్నాడు. ఇంకా చూడండి 10వ వచనం. అన్యజనముల ఆలోచనలు యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలు ఆయన నిష్ఫలముగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు.
ఇంకా ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, జనుల ఆలోచనలు చెడగొట్టేవాడు ఆయన, అన్య జనముల ఆలోచనలు వ్యర్థం చేస్తాడు, నిష్ఫలంగా చేస్తాడు, దేవుని ఆలోచనే నిలుపుతాడు, ఆయన సంకల్పాలే జరిగిస్తాడు. అందుకే ఈ భూమి మీద మనం ఎన్నో చేయాలనుకుంటాం, కానీ దేవుడు అవన్నీ చేయలేని. మన ఆలోచనలు వ్యర్థమైతే రాజులు, ప్రధానమంత్రులు, అధికారులు ఏవేవో చేయాలనుకుంటారు, కానీ ఏవి చేయలేరు, కొంతవరకే చేయగలుగుతారు. దేవునికి విరోధంగా చేయాలనుకున్న ఏ ఆలోచన కూడా ఈ ప్రపంచంలో నిలబడదు కూడా. మరణాన్ని దేవుడు నియమించాడు, దానికి విరోధంగా ఆలోచన చేసి మరణాన్ని ఆపడం ఇంతవరకు కానీ ఈ ప్రపంచంలో ఎప్పుడు జరగనేరదు కూడా. ఎందుకంటే అది దేవుడు నియమించింది. మనుషులు ఎన్నో ఆలోచనలు చేయొచ్చు, అన్యజనులు ఎన్నో ఆలోచన చేయొచ్చు, వాటిని వ్యర్థపరుస్తాడు. ఆయన చేసిన ఆలోచన, ఆయన సంకల్పాలే స్థిరంగా ఉంటాయంట. దేవుడు కలిగిన వాళ్ళు ఎంత ధన్యులు అంటున్నాడు. దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళని తనకు స్వాస్థ్యము అని దేవుడు ఏర్పరచుకోగలిగిన వాళ్ళు ఎంత ధన్యులు. ఇలాంటి దేవుణ్ణి కలిగిన వాళ్ళు ఎంత ధన్యులు అని చెప్పి దావీదు గారు చెప్తా ఉన్నారు. కాబట్టి దేవుడు ఆలోచనలు చెడగొడతాడు. కొన్నిసార్లు మన ఆలోచనలు కూడా దేవునికి విరోధంగా ఉన్నప్పుడు చెడిపోతాయి. ఎన్నో ఆలోచనలు చేసి ఉంటాం, ఎన్ని జరగలేదో మనం చేసిన ఆలోచనలన్నీ ఎన్ని వ్యర్థమై ఉంటాయో. ఎందుకంటే ఆయన దేవుడు ఆలోచనలు వ్యర్థపరిచేవాడు, ఆలోచనలు నిష్ఫలం చేసేవాడు. జనముల ఆలోచనలు ఆయన నిష్ఫలముగా చేస్తాడు. ఓన్లీ దేవుని ఆలోచనలే, ఆయన సంకల్పాలే నిలుస్తాయంట. ఈరోజు అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి దేవుని ఆరాధన చేద్దాం. దావీదు మనల్ని దేవుని స్తుతించడానికి, నీతిమంతులారా ఆనందగానం చేయండి, స్తుతి చేయడం మీకు శోభస్కరం అని చెప్పి కొన్ని మాటలు దేవుని గురించి చెప్తూ వచ్చాడు. వాయిద్యాలతో ఇంపుగా వాయించండి. అందుకే పాటల్లో అయినా వాయిద్యాలైనా మంచిగా వాయించి ఆయన గణపరచాలని కోరుకుంటున్నాడు. దావీదు గారు అలా కోరుతున్నాడు. దేవుణ్ణి అంత మంచిగా మనం పొగడాలి, అంత మంచిగా ఆయన గురించి పాడాలి, అంత మంచిగా సంగీతం ఆయన గురించి వాయించాలి. ఎందుకంటే ఆయన వాక్యం నిర్మలమైంది, యథార్థమైంది, ఆయన చేసేది నమ్మకమైంది. ఆకాశాలు భూమిలు గతించిన ఆయన మాట గతించదు. మనం చేసేటి గతించవచ్చు, చేయాలనుకున్నవి చేయలేకపోవచ్చు, కానీ దేవుడు చేసేది అంత నమ్మకమైంది. దానికి మనం సరెండర్ అవ్వచ్చు. ప్రభువా, నువ్వు చేసేది నమ్మకమైంది దేవా, నీ మాట యథార్థమైంది నాయన, దాన్ని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నా. ఆ యథార్థమైన మాటలు నాకు ఇచ్చావు, వాక్యం నాకు ఇచ్చావు. నా జీవితంలో ఏం జరిగినా ప్రభువా, అది మంచి జరిగినా, చెడు జరిగినా, బాధ జరిగినా, దుఃఖం జరిగినా, అవమానమైన, ఘనతైనా, కొన్ని మేలుకైనా, కొన్ని కీడుకైనా, ఏదైనా మీరు నమ్మకమైంది, ఏది చేసినా మీరు నమ్మకంగానే చేస్తారు. నేను నిన్ను అప్పగించుకుంటాను. అది మాకు అలా కనిపించకపోవచ్చు, కానీ మీరు చేసేది నమ్మకమైంది. కాబట్టి నీకు వందనాలు ప్రభువా అని దేవుని ఆరాధన చేద్దాం. దేవుడు నీతిని, న్యాయాన్ని ప్రేమించేవాడు. నీతి ఇష్టపడతాడు, న్యాయం ఇష్టపడతాడు. అన్యాయం జరుగుతుందని బాధపడాల్సిన అవసరం లేదు. అన్యాయమైన జనాల మధ్య ఉన్నామని బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు మాత్రం నీతి, న్యాయమును ప్రేమించే సైడు అన్నాడు. న్యాయం చేస్తాడు, నీతి జరిగిస్తాడు. ఆయన నీతి ఏదో ఆయనే తెలుస్తాడు, న్యాయం ఏదో ఆయనే జరిగిస్తాడు. ఎందుకంటే ఆయన న్యాయాన్ని ప్రేమించేవాడు, నీతిని ప్రేమించేవాడు. లోకంలో ఎక్కడ చూసినా అన్యాయమే కనిపిస్తుంది, అవినీతే కనిపిస్తుంది. ఇలాంటి ప్రజల బ్రతుకుతున్నప్పుడు
కొన్నిసార్లు మనము అలా ఉండొచ్చు, లేదా దాన్ని మనం భరించవచ్చు. న్యాయం చేసే దేవుడు అని స్తుతిస్తున్నానని చెప్పి కీర్తనకారుడు చెప్తున్నాడు. న్యాయం చేసే దేవుడు మనకున్నాడు. సముద్రాల్ని, ఆకాశాల్ని మాట చేత కలిగించేవాడు, కొట్లలో కూర్చోగలిగేవాడు. అంత శక్తి ఆయనకుంది. మన జీవితాలను ఎలాగైనా చేయగలడు. ఏ స్థితి నుంచి ఏ స్థితికైనా మార్చగలడు. ఏవైనా తీసేయగలడు, ఏవైనా మాన్పించగలడు, ఎక్కడున్నా ఎక్కడికైనా తీసుకెళ్ళి పెట్టగలడు. ఆకాశాల కంట్రోల్ చేసే శక్తి కలిగిన వాడు, సముద్రపు నీటిని కంట్రోల్ చేసే శక్తి కలిగిన వాడు ఈరోజు మనం ఆరాధించే దేవుడు. మన జీవితాలను కూడా అలాంటి కార్యాలు చేయగలడు. కాబట్టి దేవానికి వందనాలని చెప్పి ఆయన స్తుతిద్దాం. నా జీవితంలో జరిగే ప్రతిదీ నువ్వు ఎలాగైనా చేయగలవు ప్రభువా అని దేవుణ్ణి ఆరాధించేద్దాం. అన్న జనుల ఆలోచనల్ని వ్యర్థపరిచేవాడు, జనాల ఆలోచనల్ని నిష్ఫలంగా చేసేవాడు, దేవుని ఆలోచనల్ని జరిగించేవాడు, ఆయన సంకల్పాల్ని జరిగించేవాడు. అలాంటి దేవుడు కలిగిన జనులు ధన్యులు. అలాంటి ఏర్పరచబడిన వారు ధన్యులు. అందులో మనం ఉన్నందుకు సంతోషిస్తున్నాం. అలాంటి దేవుడిని మనం కలిగిన జనుల్లాగా మనకిచ్చాడు ఆ ధన్యత. దేవానికి వందనాలని చెప్పి ఆయన చెప్పిన మాటలను బట్టి దేవుని ఆరాధించేద్దాం. దేవానికి వందనాలు ప్రభువానైనా, ఈ భూమి మీద మాకు ఇంత మంచి దేవుడుగా మీరున్నారు ప్రభా. నీ వాక్యం యథార్థమైంది దేవా. ఈ లోకంలో యథార్థమైనవి మాకు కనిపించవు, వినిపించవు. కొన్నిసార్లు చాలా రేరుగా కనిపిస్తాయి దేవా. అది మనుషులైనా, లోకంలోనే వస్తువులైనా, పరిస్థితులైనా. నమ్మకంగా ఏదైనా మాకు ఉంది అంటే అది నీ వాక్యమే ప్రభువా. భూమి ఆకాశాలు గతించినా కూడా గతించనంత స్థిరంగా నీ మాటలకు మీరు విలువిచ్చారు ప్రభువా. అలాంటి మాటలు మాకున్నందుకై వందనాలు. అలాంటి మాటలతో మాతో మాట్లాడుతున్నందుకై వందనాలు ప్రభువా. అందుకే ఈ లోకంలో ఏ దానికంటే కూడా మీరు మాతో మాట్లాడితే, మీరు మాకు మాటలు ఇస్తే, అంత గొప్ప మాటల కంటే సంతోషం ఇచ్చేది ఏం లేదు ప్రభువా. జీవితంలో ఏం జరుగుతున్నా మీరు నమ్మకంగానే జరిగిస్తారయ్యా. మీరు చేసేదంతా నమ్మకమైంది ప్రభువా. మాకు అన్యాయంగా అనిపించవచ్చు, బాధగా అనిపించచ్చు, కష్టంగా అనిపించచ్చు, కానీ మీరు నమ్మకంగానే చేస్తారు దేవా. మీరు నమ్మకమైన వాళ్ళే ప్రభువా. అందుకే ఏం చేసినా, ఏం జరుగుతున్నా నీకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అది మాకు బాధగా, దుఃఖంగా ఉన్నా, మాకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు చేసేదాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. కుటుంబాల్లో, సంఘాల్లో, దేశాల్లో మీరు చేసే ప్రతిదీ నమ్మకమైందే దేవా. అయినా నీకెంత శక్తి ఉంది దేవా. ఒక్క మాటతో నా ప్రభువా ఆకాశాలను అలా పెట్టారు. ఒక్క మాటతో సముద్ర అగాధ జలాలన్నీ తీసుకొచ్చి రాశిగా కూర్చడం సాధ్యం కాదు నాయనా. అంత శక్తి మీకుంది. ఈ చిన్న జీవితాల్ని ఏ విధంగా అయినా చేయగలవు. ఈ జీవితాల్లో జరిగే వాటిని ఎలాగైనా మార్చగలవు ప్రభువా. ఎలాగైనా తీర్చగలవు, ఎలాగైనా చేయగలవు దేవా. ఒక్క మాట నువ్వు సెలవిస్తే పరిస్థితులు ఎలాగైనా మారగలవు తండ్రి. అంత శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. సముద్రాలను కలిగించిన దేవుడు, ఆకాశాలు కలిగించిన దేవుడే ఈరోజు మా జీవితాల్లో నడిపించే దేవుడు, మా జీవితాల్లో సహాయపడే దేవుడు, మా జీవితాల్లో తన శక్తిని అది ఏ విధంగానైనా, ఏ రూపంలోనైనా ఇచ్చే దేవుడు మాకున్నందుకై వందనాలనైనా. మనుషుల ఆలోచనలు వ్యర్థము. మేము ఎన్నో ఆలోచనలు చేస్తాం దేవా, అవన్నీ వ్యర్థమైపోతా ఉంటాయి. మా ఆలోచనలు వ్యర్థం దేవా.
అన్యజనముల ఆలోచనలు వ్యర్థము నైనా. నీ ఆలోచనలే జరుగుతాయి, నీ చిత్తమే జరిగిద్ది ప్రభువా. నీ సంకల్పాలే స్థిరపరచబడతాయి తండ్రి. కొన్నిసార్లు మాకు మా ఆలోచనలు నెరవేరలేదని, మేము ఆలోచించినట్టుగా లేదని మేము బాధపడవచ్చు నైనా. కానీ నీ ఆలోచనలు జరిగిస్తారు, నీ సంకల్పాన్ని జరిగిస్తారు. అది మాకు నచ్చకపోవచ్చు, అయినా జరిగిస్తారు. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి విషయంలోనే గిన్నె తొలగించలేదు నాయనా. నీ చిత్తమే అన్ని నీకు అప్పగించుకున్నప్పుడు దాని గుండా వెళ్ళనిచ్చారు నాయనా. కొన్నిసార్లు అది ఎంత గొప్పవారు అడిగినా సరే, అది నీ ఆలోచన అయితే కాకపోతే దాన్ని మేము స్వీకరించాలి తండ్రి. నీ ఆలోచనలు, నీ సంకల్పాలు ఎంతో ఉన్నతమైనవి. భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో నాయనా, నీకు మాకు, నీ ఆలోచనలకి మా ఆలోచనలకి, నీ తలంపులకి మా తలంపులకి అంత తేడా ఉంది దేవా. మేమేదో చిన్న చిన్నగా ఆలోచన చేయగలము, చిన్న చిన్న తలంపులే తలంచగలము, కానీ నీ తలంపులు ఉన్నతమైనవి దేవా. అందుకే మావి చెడగొట్టి నీ ఆలోచనలు మీరు జరిగిస్తున్నారు. కొన్నిసార్లు మా ఆలోచనలు చెడిపోయినాయని మేము బాధపడవచ్చు, కానీ ఉన్నతమైన నీ ఆలోచనలు జరిగిస్తున్నందుకై మేము సంతోషిస్తున్నాం ప్రభువా. ఇవి ప్రజెంట్ మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఒకరోజు మీ ఆలోచనలో ఉన్న భావాన్ని తెలిపినప్పుడు, ఎందుకు ఇలా జరిగించారో తెలియజేసినప్పుడు దేవా, మాకు నిజంగా ఆనందము, సంతోషం కలుగుద్ది. అలాంటి గొప్ప దేవునితో మేము ఉండడానికి, ఆ దేవుని ప్రజలుగా మేము బ్రతకడానికి, ఆ దేవుడు మాకున్నాడని మేము అనుకోవడానికి ఒక నమ్మకాన్ని ఇచ్చారు ప్రభువా. అందుకే మా చేతనైనంతగా, మా శక్తికి అయినా సరిపోయినంతగా నిన్ను గురించి పాడాము, నిన్ను గురించి ఆరాధన చేస్తాము ఉన్నాము. మీరు అంగీకరిస్తారని భావిస్తున్నాము తండ్రి. అంత గొప్ప దేవునికి ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలం నాయనా. మమ్మల్ని స్వీకరించినందుకై, మమ్మల్ని నీ బిడ్డలు అనుకుంటున్నందుకై నీకేమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేక ఈ దీన స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి నామంలోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. చిన్న పాట పాడుకుందాం. ఏర్పరచుకుంటివే నీవే మా తండ్రిగా, పిలిపించుకొంటివే నీ స్వంత జనముగా. పాపిని, దోషిని, పాపిని, దోషిని చేరదీసి నన్ను కాపాడుచుంటివి, చేరదీసి నన్ను కాపాడుచుంటివి. ఏర్పరచుకొంటివే నీ స్వంత జనముగా, పిలిపించుకొంటివే నీవే మా తండ్రిగా. భయముతో నిండిన వేళ, ఒంటరిగా నేనున్న రోజు, తండ్రి అని నిన్ను నేను మొరపెట్టిన వెంటనే సమీపముగా ఉండి నా మనవి వింటివే.
ఏర్పరచుకొంటివే నీ స్వంత జనముగా పిలిపించుకొంటివే నీవే మా తండ్రిగా. చీకటిలో నేనుండగా అన్యాయమునే చేయగా నీ వాక్య సత్యమును నీ నీతి న్యాయములు చీకటిలో నేనుండగా అన్యాయమునే చేయగా నీ వాక్య సత్యమును నీ నీతి న్యాయములు నీ స్వరము వినిపించి నీ మాటలిచ్చితివి నీ స్వరము వినిపించి నీ మాటలిచ్చితివి. ఉన్నాయా ఎవరికైనా ఈ మాటలు మాకిచ్చినావు నీలా జీవించుటకు. ఉన్నాయా ఎవరికైనా ఈ మాటలు మాకిచ్చినావు నీలా జీవించుటకు. ఏర్పరచుకొంటివే నీ స్వంత జనముగా పిలిపించుకొంటివే నీవే మా తండ్రిగా. మలినముతో నిండగా అపరాధములు చంపగా నీ కుమారుని రక్తముతో నన్ను పవిత్రపరచితివే. మలినముతో నిండగా అపరాధములు చంపగా నీ కుమారుని రక్తముతో నన్ను పవిత్రపరచితివే. శరీరము అర్పించి నీ ప్రాణమిచ్చితివి. శరీరము అర్పించి నీ ప్రాణమిచ్చితివి. ఉన్నారా నీలాగా ఎవరైనా ఎవరికైనా ఎప్పుడైనా ఇలా జరిగినా? ఉన్నారా నీలాగా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా జరిగినా? ఏర్పరచుకొంటివే నీ స్వంత జనముగా పిలిపించుకొంటివే నీవే నా తండ్రిగా. పాపిని దోషిని పాపిని దోషిని చేరదీసి నన్ను కాపాడుచుంటివి. చేరదీసి నన్ను కాపాడుచుంటివి. ఏర్పరచుకొంటివే నీ స్వంత జనముగా పిలిపించుకొంటివే నీవే మా తండ్రిగా. చిన్న వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి కొన్ని విషయాలు చెప్పాడు.
తన పత్రికలో ఈ 2వ అధ్యాయంలో ఒక 2-3 విషయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయము మొత్తము సువార్త ప్రకటించాలి, మనం దానికోసమే బతికేది, దాంట్లో మనం పాలు తీసుకోవాలి, దానికోసం శ్రమలు పడాలి, దానికి తగినట్టుగా మనం ప్రవర్తించాలి, దానిలాగా మనం జీవించాలి అని ఒక వ్యక్తి జైల్లో కూడా ఉండి తన సంఘాన్ని అలా బ్రతకడానికి ప్రేరేపిస్తున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత కొన్ని విషయాలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఈ 2వ అధ్యాయంలో చూడండి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఏ ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనసు కలిగినట్లుగా, ఏక ప్రేమ కలిగి, ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయుడి. పౌలు గారు బతిమలాడుతూ ఉన్నాడు సంఘానికి, చెప్తూ ఏ దయ అయినా, హెచ్చరిక అయినా, వాత్సల్యమైన, ప్రేమైన ఏదైనా ఉందంటే ఒక్కటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక్క ప్రేమతో, ఒక్క భావంతో, ఒక్క మనసుతో ఒక్కదాని అందే మనసు ఉంచండి. అదే సువార్త. ఎందుకంటే ఆ ఒక్కటి ఏందంటే మొదటి అధ్యాయంలో చెప్పినట్టుగా ఆ ఒక్కదాని అందే మనసు పెట్టుకోండి. మనుషుల పరంగా మనం అనేక విషయాల్లో ఏకీభవించలేము. ఒక మనిషి ఆలోచనలకి, ఒక మనిషి దానికి మనకి సెట్ అవ్వదు. కానీ ఒక్క విషయంలో మాత్రం ఏక ప్రేమ, ఏక భావం, ఏక మనస్సు మనం కలిగి ఉండాలి, కలిగి ఉండొచ్చు. అది క్రీస్తుని గురించిన సువార్త. దేవుని సువార్త విషయంలో ఒక్క భావము, దేవుని సువార్త విషయంలో ఒకే ప్రేమ, దేవుని సువార్త విషయంలో ఒకే మనస్సు ఉంచి ఒక్కదాని అందే ఉండండి, నా సంతోషాన్ని సంపూర్ణం చేయండి. అట్లా మీరు ఒకే సువార్త కోసము, ఒకే భావంతో, ఒకే ప్రేమతో బతుకుతున్నప్పుడు నా సంతోషం కలిగిద్ది అని చెప్తున్నాడు. అందుకనే మనుషుల పరంగా వేరే వేరే విషయాలకి మనము ఏకీభవించకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు శిలువ గురించి, సువార్త గురించి, యేసు ప్రభు వాక్యం గురించి, ప్రభు గురించి ప్రకటించాల్సి వస్తే ఆ విషయం మాత్రం ఒక్కలాగా మనం ఎదిరించాలి, ఒక్క భావం కలిగి ఉండాలి, ఆ విషయంలో ఒక్క ప్రేమ మనకు ఉండాలి. దాని దగ్గరికి వచ్చేసరికి అందరం ఒక్కటే అవ్వాలి అని చెప్తున్నాడు. మీరందరు దాని విషయంలో ఒక్కటే అవ్వాలి, ఆ ఒక్క దాని అందే మీరు మనసు పెట్టుకోవాలి. అలా నా సంతోషాన్ని మీరు సంపూర్ణం చేయాలి. అందుకని భూమి మీద మనకు బ్రతుకుతున్నప్పుడు మనము కొన్ని విషయాలు అందరితో ఏకీభవించలేకపోవచ్చు, కానీ దేవుని పని విషయంలో, దేవుని గురించి చెప్పే విషయంలో, దేవుని ఏదైనా జరుగుతుందంటే దాని విషయంలో మనందరం ఏకీభవించాల్సిందే. అది ఎవరెవరన్నా చేయని, ఎక్కడెక్కడన్నా చేయని, ఎలా అన్నా చేయని, దేవుని సువార్త చేస్తున్నప్పుడు ఆ విషయంలో మనం ఏకభావం, ఏక ప్రేమ, ఏక మనసుతో దాన్ని ముందు తీసుకెళ్ళాలి. స్వార్థకు ఏ విధంగా మనం ఆటంకం కలిగించకూడదు. అది ఏ సంఘములు చేసినా, ఏ వ్యక్తి చేసినా, ఎవరు చేసినా, ఎక్కడుండి చేసినా కూడా వాళ్ళతో ఏకభావము, ఏక మనసు, ఒక సువార్త విషయంలో మాత్రం మనం ఏకీభవించాలి. దేవుని గురించి చెప్పేదాని విషయంలో మాత్రం మనం ఏకీభవించాలి. అదే పౌలు గారు, మీకు నేను చెప్పేది ఏదైనా ఉందంటే, ఎన్ని మాటలు అన్నాడో, నేను హెచ్చరిక చేసిన, వాత్సల్యం చూపించిన, ఆదరించిన, లేకపోతే ఏ సహవాసం మీకు నాకు ఉన్నా, నేను ఒక్కటే అడుగుతున్నా, సువార్త విషయంలో ఏకభావం, ఏక మనసు, ఏక దాంతో ఒక్క దాని విషయంలో మీరు మనసు పెట్టుకోండి, నా ఉద్దేశాన్ని నెరవేర్చండి, నాకు సంతోషాన్ని కలిగియండి అంటున్నాడు. ఎందుకంటే ఒకే భావంతో ఉండడం పౌలు గారు కూడా చెప్పరు, మిగతా విషయాల్లో ఉండలేరు. ఎందుకంటే మనం గత కొన్ని వారాల కిందట ఆలోచన చేశాం, తప్పిపోయిన వ్యక్తిని తీసుకెళ్ళడానికి పౌలు గారు అసలు ఇష్టపడలేదు.
కానీ బర్నబా మాత్రం తీసుకెళ్లాల్సిందే, ఇంకొక అవకాశం ఇద్దాం ఉన్నాడు. దాంట్లో ఇద్దరు ఏకీభవించలే, వాళ్ళు విడిపోవాల్సి వచ్చింది. కానీ సువార్త ప్రకటించే విషయంలో మాత్రం వాళ్ళు ఒక్కటే భావం. బర్నబా వెళ్ళిన అదే ప్రభు గురించి చెప్పాడు, పౌలు వెళ్ళిన అదే ప్రభు గురించి చెప్పాడు. సువార్తలో ఏకీభవించవచ్చు, కానీ కలిసి చేసే విషయంలో కానీ ఇంకా కొన్ని విషయాల్లో మనము ఒకే అభిప్రాయం ఉండకపోవచ్చు. ఇక్కడ ఏక మనసు, ఏక ప్రేమ, ఏక భావం అంటే సువార్త దగ్గరికి వచ్చేసరికి మీరు అలాగే ఉండండి, ఎదిరించే వాళ్ళకి భయపడొద్దు. అప్పుడున్న రోజుల్లో ఏంటంటే బెదిరిస్తున్నారు. దాని దగ్గరికి వచ్చేసరికి అందరూ ఒక్కటి అవ్వండి, అందరికీ ఒకే ప్రేమ ఉండాలి. దాని దగ్గరికి వచ్చేసరికి అందరూ ఒక్కటే అనుకోండి. మనస్పర్ధలు వేరే వేరే విషయాల్లో మీకు ఒకరికొకరు సెట్ అవ్వకపోవచ్చు. దేవుని విషయం దగ్గరికి వచ్చేసరికి మేమంతా ఒక్కటే, మేము ఈ విషయంలో వెనక్కి తగ్గము, దీన్ని మేము తీసుకెళ్ళాలి. ఇలాంటి మనసు కలిగి ఉండండి అని మొట్టమొదటి కోరిక ఆయన కోరాడు. ఇక్కడ మీరందరూ సువార్త విషయంలో ఒకలాగా ఉండండి. ఈరోజు దేవుడు మనకు చెప్తుంది అదే. అది టీవీలో చెప్పని, యూట్యూబ్లో చెప్పని, సేవకులు సభల్లో చెప్పని, ఎలాగన్నా ప్రకటించని. దేవుని విషయానికి వచ్చేసరికి అందరితో మనం కలిసిపోవాలి. అందరితో కలిసిపోవాలంటే వారు చేసేదానికి దేవుని పని అయితే అది మాత్రం వాళ్ళు ఎలాగన్నా చెప్పని, ఎలాగన్నా చేయని. సువార్త ప్రకటించడంలో మనం ఏకభావాన్ని చూపియాలి, ఏక ప్రేమను చూపియాలి. అది మొట్టమొదటి విషయము పౌలు గారు చెప్తుంది. ఇంకా రెండో విషయం ఏం చెప్తున్నాడంటే 3వ వచనం, కక్ష చేత గాని వృధా అతిశయము చేత గాని ఏమి చేయొద్దు, వినయ మనసు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోమంటున్నాడు. కక్షతో చేయొద్దు, వృధాగా అతిశయముతో చేయొద్దు. రెండున్నాయి. ఒకటి కక్షతో చేసే అవకాశం ఉంది పని, రెండవది అతిశయంతో చేసే పని ఉంది. గర్వంగా చేసే అవకాశాలు ఉన్నాయి, కక్షతో చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనుషులే కదా. మరి ఎందుకు ఈరోజు ఇన్ని సంఘాలు, ఇన్ని వ్యక్తులు ఉన్నాయి? ఒకరికొకరికి ఎందుకు పడట్లేదంటే, ఒకరినొకరు ఎందుకు హెచ్చించుకోవట్లేదంటే, ఆ భావం రావాలంటే చాలా కష్టం. కక్ష చేత చేయొద్దు, అతిశయముతో, వృధా అతిశయంతో ఏమి చేయకుండా వినయ మనసు కలిగి ఒకని కంటే ఒకడిని యోగ్యుడు అనుకోమంటున్నాడు. అంటే నాకంటే నువ్వే యోగ్యుడివి అని అనుకున్నప్పుడు అక్కడ కక్ష రాదు, అతిశయము రాదు. ఈరోజు సువార్త పని విషయంలో జరుగుతున్న మెయిన్ ప్రాబ్లం ఇదే. ఎందుకంటే ఒకళ్ళ కంటే ఒకళ్ళు యోగ్యులు అనుకున్నప్పుడు, ఒకళ్ళ కంటే ఒకళ్ళు దగ్గర వినయం కలిగి ఉన్నప్పుడు వాళ్ళ మీద కక్ష పెట్టుకోవడానికి కానీ లేదా అతిశయించడానికి కానీ ఉండదు. అందుకనే ఈ పరిచర్య కక్షతో చేయకుండా ఉండాలంటే, అతిశయంతో చేయకుండా ఉండాలంటే మీరు వినయ మనసు కలిగి ఒకళ్ళ కంటే ఒకళ్ళు యోగ్యులు అనుకోమన్నాడు. ఇక్కడ పాయింట్ చూడండి, ఒకళ్ళ కంటే యోగ్యులు. నేను మిమ్మల్ని యోగ్యులు అంటే మీరు నన్ను యోగ్యులు అనుకోవాలి. అంటే ఒకరికొకరు అనుకోమన్నాడు. ఒకళ్ళనే ఒకళ్ళు అనమని లేదు, ఒకరికొకరు అట్లా అనుకోండి. నాకంటే నువ్వే యోగ్యుడు అంటే లేదు, నాకంటే నువ్వే యోగ్యుడు అని అనుకున్నప్పుడు అక్కడ కక్షలు కానీ అతిశయం కానీ ఎంటర్ అయ్యే అవకాశం ఉండదు. ఆ భావన తగ్గి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ఒకనికంటే ఒకడు యోగ్యుడు అనుకోమంటే లేదు, అతనికంటే నేనే యోగ్యుణ్ణి, ఆ వ్యక్తి కంటే నేనే, అంటే ఒక యాంగిల్లో వెళ్తుంది ఇది. ఒకనికొకడు యోగ్యులు అనుకోమంటే లేదు, ఒకరికంటే నేనే యోగ్యుణ్ణి అనిపించుకునే రోజుల్లో మనం బతుకుతున్నాం. అందుకని సువార్త పని విషయంలో కానీ దేని విషయంలో కానీ ఒకళ్ళకంటే ఒకళ్ళని యోగ్యులుగా అనుకోవడం, మనం అనుకోవాలి, అవతలి వాళ్ళు అనుకోవాలి. అప్పుడు ఈ గర్వానికి, అతిశయానికి కానీ కక్షకు కానీ ప్లేస్ ఉండదు. కానీ ఈరోజు మనందరినీ సాతాను ఇక్కడ బంధించేసి మనం యోగ్యులు అనుకునేటట్టు చేస్తున్నాడు.
కొంతమంది అయితే అది కూడా అనుకోకుండా అతిశయించుకునేటట్టు చేస్తున్నాడు. ఇంకా కొంతమందిని అయితే కక్షతో చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు సువార్త కూడా అలా అయిపోయింది. ఒక బిజినెస్ లాగా అయిపోయింది తెలుసా, ఒక వ్యాపారం లాగా. ఎందుకంటే కాంపిటీషన్ అయిపోయింది. ఎలాగైతే మీ క్రీస్తు ప్రకటించబడుతున్నాడు, ఎలాగైతే వాక్యం వింటున్నారు, ఎవరి ద్వారా అయితే దేవునిలోకి వస్తున్నాడు అనే మెంటాలిటీ మనకున్నప్పుడు ఈ క్రీస్తు సువార్త ఏ విధంగా అయినా వెళ్తుందని యాటిట్యూడ్ మనకు ఉంటుంది. జైల్లో కూర్చొని విషయాలు చెప్పాల్సి వచ్చింది ఆయన అంటే అవి ఎంత సీరియస్ విషయాలు ఆ రోజు చెప్పాల్సి వచ్చింది చూడండి. 2000 సంవత్సరాల కిందటే ఇలా ఉన్నారు ప్రజలు, ఎట్లాగే అవుతారంటే 2000 ఏళ్ళ తర్వాత మన పరిస్థితి ఎలా ఉండింది? ఆ రోజు ప్రజల్లోనే ఒకటి కంటే ఒకటి యోగ్యుడిగా ఎంచుకొని అతిశయంతో కక్షతో ప్రకటించారంట 1వ అధ్యాయంలో సువార్త. అయితే ఆ రోజే కక్షతో సువార్త ప్రకటించే వాళ్ళు ఉంటే మరి ఈ రోజు ప్రేమ చల్లారిపోతున్న రోజుల్లో, అంత దినంలో, శ్రమలలో తక్కువైన ఈ రోజుల్లో ఇంకెంత ఉండిద్ది చెప్పండి. అందుకే పౌలు గారి యొక్క ఆశ, రెండో విషయం ఆయన ఒకటే అన్నాడు, కక్ష చేత ఏం చేయొద్దు, చేసుకొని ఎవరిని ఏమైనా వృధాగా అతిశయంతో ఏం చేయొద్దు, మీరు వినయం కలిగినండి, ఒకరికంటే ఒకరు యోగ్యులు అనుకోండి. అలాంటప్పుడు ఏ ప్రాబ్లం రాదు. అక్కడ అతిశయానికి కక్షకి ప్లేస్ ఉండదు. ఈరోజు దేవుడు మనకి ఒక్కటే మాట ఇస్తున్నా, అది ఏ పని దేవునిలో చేసినా మనం ఒకరికంటే ఒకటి యోగ్యులు అనుకొని వినయం కలిగి చెయ్యాలి. అప్పుడు అతిశయించడానికి లేదా కక్ష పెట్టుకోవడానికి దేవుని పని విషయంలో మనకు ఆస్కారం ఉండదు. ఇంకా మూడో విషయం ఏం చెప్తున్నాడంటే 4వ వచనం, మీలో ప్రతివాడు తన సొంత కార్యాలే మాత్రమే కాక ఇతరుల కార్యాలు కూడా చూడండి అని చెప్తున్నాడు. మీలో ప్రతి వాడు కూడా సొంత కార్యాలే కాదు, వేరే ఇతరుల కార్యాలు కూడా చూడమంటున్నాడు. దీనికి ఈ అధ్యాయంలోనే ఇద్దరిని ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. మనుషులందరూ ఏదంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, ఎవరి పనులు వాళ్ళే చూసుకుంటారు. పౌలు గారు ఆ మాట స్పెసిఫిక్గా మెన్షన్ చేసి మీ సొంత కార్యాలే కాదు ఇతరుల కార్యాలు కూడా చూడండి అంటున్నాడు. అది ఏ రూపంలోనైనా కానీ మనం ఇతరుల కార్యాలు చెయ్యాలి. దానికి ఎగ్జాంపుల్ యేసుప్రభుని చెప్పాడు. యేసుప్రభుని చూడండి అంటున్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. యేసుప్రభు ఏం చేశాడు? ఆయన పని కాదు, దేవుని స్వరూపం కలిగి ఉండి దేవునితో సమానంగా ఉండకూడదు అని, అది విడిచిపెట్టకూడని భాగ్యమని అనుకోలేదు, ఎంచుకోలేదు. ఒక మనుషుల పోలికలు కాబట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరి ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అది కూడా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపి తన్ను తానే తగ్గించుకున్నాడు. అందుచేత పరలోకమందులో ఉన్నవారు కానీ, భూమి మీద ఉన్నవారు కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి మోకాలు, ప్రతి నాలుక యేసునామమున వంగునట్లు, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామానికి పైనామాన్ని ఆయనకి ఇచ్చాడు. యేసు ప్రభుకుంది మనస్సు. అలాంటి మనస్సు మీరు కలిగి ఉండండి. సొంత కార్యాలను కాకుండా ఇతరుల కార్యాలు చేసే మనసు, ఇది ప్రభు మనస్సు. ఇది మీరు కలిగి ఉండమని చెప్తున్నాడు. యేసు ప్రభుకి ఏమవసరమైన దేవుడు మనుషుల కార్యాలు ఎందుకు చేయాలి అనుకొని పరలోకంలో కూర్చుంటే ఈరోజు మనకి ఇంత రక్షణ వచ్చేదా? మన నరకం నుంచి తప్పించబడే వాళ్ళమా? దేవునితో సమాధానం మనకు వచ్చేదా? నాకెందుకు వాళ్ళు ఎట్టబోతే నా స్థానం నాకుంది కదా అని అనుకుంటే మనము రక్షణ పొందే వాళ్ళం కాదు. పౌలు గారు స్పెసిఫిక్గా యేసు ప్రభువు గురించి చెప్పాడు. యేసు ప్రభు చూడండి, దేవునితో ఉన్నాడు, దేవునితో ఉండే భాగ్యం
ఆయనకి ఏం అవసరం? మనుషుడిగా పుట్టి దాసుని స్వరూపం చేసుకొని రిక్తునిగా చేసుకొని శిలువ మరణం పొందేంతగా తగ్గించుకోవాల్సిన అవసరం ఆయనకి ఏంది? ఆయన అలా చేశాడు కాబట్టి ఈరోజు భూమి మీద, భూమి కింద, ఆకాశంలో ఉన్న అందరికంటే ఎక్కువ చేసి ప్రతి నాలుక ఆయన దేవుడని ఒప్పుకోవాలి, ప్రతి మోకాలు ఆయన దగ్గర వంగాలి. అట్లా ఆయనను అన్ని నామాల కంటే పైన పెట్టాడు. ఇక్కడ యేసుప్రభువులో 2 కోణాలు మనకు చూపిస్తున్నాడు. ఇతరుల కోసం మనం ఎంత తగ్గించుకొని ఎంతగా వాళ్ళ పనులు చేస్తామో అంతగా దేవుడు కూడా హెచ్చిస్తాడు. యేసుప్రభుని హెచ్చించినట్టు యేసుప్రభు అంతా తగ్గించుకొని, యేసుప్రభు అంతగా ప్రాణం పోయడానికి. అందుకే ఒకసారి పరిచయం చేసేటప్పుడు అంటాడు, మనిషి కుమారుడు పరిచయం చేపించుకోవడానికి రాలా, చేయడానికి, అనేకుల కోసం చనిపోవడానికి వచ్చాడు, విమోచన క్రయధనంగా అన్నాడు. అంటే ఇతరుల కోసం యేసుప్రభు మనసు చూడండి, తగ్గించుకున్నాడు, రిక్తుడయ్యాడు, దేవుని ప్లేస్ వదిలిపెట్టాడు. మనుషుల పరంగా మనం ఒకళ్ళ కోసం ఒక ప్లేస్ వదిలిపెట్టలేము, ఒక స్థానాన్ని వదిలిపెట్టలేము, ఒక స్థితిని వదిలిపెట్టలేము. చాలా హై స్టాండర్డ్ విషయాలు ఇవన్నీ. క్రీస్తు మనస్సు కలిగి ఉండాలని పౌలు గారు ఎఫెసీ, కొలస్సీలో ఉన్న, ఇదే ఫిలిప్పీలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు. మన ఇతరుల కార్యాలు చూడాలి, సొంత కార్యాలే కాకుండా ఇతరుల కార్యాలు చూడాలి. క్రీస్తు చూడండి ఎలా చూశాడో, దేవుని స్థానం నుంచి శిలువ స్థానం వరకు వచ్చాడని చెప్తున్నాడు. సరే దేవుడయ్యా చేశాడు అని అనుకుంటారని ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. చూడండి 20వ వచనంలో, 19-20 వచనంలో, నేను మీ క్షేమం తెలుసుకొని ధైర్యం తెచ్చుకునే నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీ వద్దకు పంపుటకు ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిరీక్షిస్తున్నాను. మీ క్షేమ విషయమై నిజంగా చింతించేవాడు అతని లాంటి వాడు ఎవ్వడు నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యాలే చూసుకొనిచున్నారే కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడేలాగూ సేవ చేయను, అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. కాబట్టి నాకేమి సంభవింపనో అయినదో చూచిన వెంటనే అతన్ని పంపాలని వేడుకొంచున్నాను. నేను కూడా శీఘ్రంగా వచ్చేతన్ని ప్రభువు మాటను బట్టి నమ్ముచున్నాను అంటున్నాడు. తిమోతి గురించి చెప్తున్నాడు. మీ క్షేమం గురించి ఆలోచించేవాడు తిమోతి లాంటి వాడు నా యొద్ద లేడు. అందరు సొంత కార్యాలే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడరు. ఈ రోజు కాదు, ఆ రోజు ఉన్న పరిస్థితి కూడా అదే. అందరు సొంత పనులు చేసుకుంటున్నారంట, ప్రభు పనులు చేయట్లేదంట. కానీ తిమోతి సువార్త వ్యాపకము నిమిత్తము తండ్రికి ఒక కుమారుడు ఎట్లా చేస్తాడో అట్లా నాతో పాటు పనిచేశాడని చెప్తున్నాడు. పౌలు గారు జైల్లో కూర్చొని ఈ మాటలు వాళ్ళకి చెప్తున్నాడంటే మనం ఎంత సీరియస్గా ఈ విషయాలు ఆలోచన చేయాలి. సంఘానికి అవసరమైనవి ఇవి. దేవుని నమ్ముకున్న బిడ్డలుగా మనం బ్రతకాల్సిన విషయాలు ఇవి. సొంత కార్యాలు కాకుండా ప్రభు కార్యాలు, సువార్త వ్యాపకము కోసం చేసే పనులు. ఈ 2వ అధ్యాయంలో మొత్తం కూడా ఈ సువార్త వ్యాపకం కోసం మనం ఎలా బ్రతకాలి అని చెప్తున్నాడు. దాని విషయంలో ఎవరైనా కానీ ఒకే భావంతో ఉండాలి. దాని విషయంలో మనం ఒకరికంటే ఒకరిని యోగ్యులుగా ఎంచుకోవాలి. దాని విషయంలో మనము ఇతరుల కోసం పనిచేయగలగాలి. యేసుప్రభు అలాగే చేశాడు, తిమోతి అలాగే చేశాడు. వాళ్ళు సొంత కార్యాలు చూసుకోలేదు, ఇతరుల కార్యాలు చూశారు. అందుకనే ఆ రోజు కూడా ఎవరి కార్యాలు వాళ్ళే చూసుకుంటున్నారంట. అందరూ సొంత కార్యాలే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడట్లేదు. ఆ రోజే వాళ్ళ పనులు చేసుకుంటుంటే మరి ఈ రోజు పౌలు గారు ఆ రోజే ప్రజలకి ఆ మాటలు చెప్తే ఈరోజు దేవుడు మనకు చెప్పడా? అంటే యేసుక్రీస్తు కార్యాలు కూడా చూడండి. దేవుడే అట్లా యేసుప్రభు చేశాడు, తిమోతి కూడా అట్లాగే చేశాడు, మీరు కూడా అట్లాగే చేయండి అని చెప్తున్నాడు. ఈరోజు మనం కూడా
మన పనులే కాకుండా యేసుక్రీస్తు పనులు ఎంతో కొంత ఎలాగెలాగలా చేయడానికి, ఏ రూపంలోనైనా చేయడానికి ప్రయత్నం చేయాలి. అది వేరే వేరే డైరెక్ట్ వెళ్ళి చేయొచ్చు, అయితే డబ్బుల రూపాలు చేయొచ్చు, ప్రార్థన రూపం చేయొచ్చు, మళ్ళీ అది వేరే సబ్జెక్ట్. ఏ విధంగా చేయాలంటే ఏదో విధంగా పాల్గొనాలి, పనిచేయాలి. తర్వాత నెక్స్ట్ ఇంకొక విషయం చెప్తున్నాడు, 4వ విషయం ఇది, 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాకుండా నేను మీతో లేని ఈ కాలంలో మరి ఎక్కువగా భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి. వాళ్ళకొకటే చెప్తున్నాడు, నేను మీతో ఉన్నప్పుడు ఎట్లా భయంతో వణుకుతూ ఉన్నారో, నేను లేని టైంలో కూడా మీరు అదే భయంతో, మరెక్కువ భయముతో వణకుతో రక్షణను కొనసాగించండి. అంటే పౌలు గారు ఉండి హెచ్చరిస్తుంటే, పౌలు గారు నడిపిస్తుంటే, సంఘము చెప్పేవాడు ఉంటే మంచిగానే వెళ్ళిద్ది, అప్పుడు అందరూ బాగానే ఉంటారు. తీసుకెళ్ళి ఆయన్నే జైల్లో పెడితే సంఘం పరిస్థితి ఊహించుకోండి. ఒక సేవకుని తీసుకెళ్తే సంఘం నుంచి సంఘం ఎలాంటి స్థితిలో ఉండిద్ది. ఆ సిచ్యువేషన్ వాళ్ళకు ఉంది కాబట్టి, నేనున్నప్పుడు మీరు ఎలా ఉన్నారో నేను లేని టైంలో కూడా అంతకంటే ఎక్కువగా భయముతో వణకుతో మీ రక్షణను కొనసాగించండి. నేను లేని టైంలో కూడా మరి ఎక్కువగా భయపడుతూ దేవునిలో బతకండి, వణుకుతూ దేవునిలో బతకండి. మీ రక్షణను కొనసాగించండి, రక్షణను పోగొట్టుకోవద్దు, రక్షణను నిర్లక్ష్యం చేయొద్దని చెప్తున్నాడు. అందుకనే సేవకులు విశ్వాసులు మనతో ఉన్నా లేకపోయినా, ఏ మనిషి మనతో ఉన్నా లేకపోయినా కొన్నిసార్లు ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. ఆ రోజు మరి వాళ్ళు జైళ్ళల్లో ఒంటరిగా ఉన్నారు, కానీ వాళ్ళు దేవునితో ఉండే విషయాన్ని కోల్పోలేదు. ఈరోజు ఏ మనిషి మనతో ఉన్నా లేకపోయినా, ఏ సంఘము సావాసం ఉన్నా లేకపోయినా, ఏ సేవకుడు మనతో ఉన్నా లేకపోయినా, మన రక్షణను భయముతో వణకుతో తీసుకెళ్ళాలి. మన రక్షణను నమ్మకంగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే దేవుడే శక్తినిస్తాడంట. అదే మనకు చెప్తున్న 10వ వచనం. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకు, కార్యసిద్ధి కలగజేసుకుంటకు, తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేయువాడు దేవుడే. దేవుని చిత్తం జరిగించడానికి శక్తినిచ్చేది దేవుడే. మనుషులు ఇవ్వలేరు. మనుషుల మీద ఉండొచ్చు, లేకపోవచ్చు, ఎవరున్నా ఎవరు లేకపోయినా మీ శక్తి, మీరు ఏదైనా అనుకున్నప్పుడు మీరు కార్యసిద్ధి జరిగించడానికి, తన దయాల సంకల్పం నెరవేరడానికి మీకు కార్యసిద్ధి కలుగజేసేది దేవుడు. దేవుడే శక్తినిచ్చేది. దేవుడు శక్తినిస్తాడు కాబట్టి ఎవరున్నా లేకపోయినా, ఎక్కడున్నా కూడా మీ రక్షణ భయంతో కొనసాగించండి. అందుకే మనం కూడా దేవుడే మనకు నిలబెట్టే, దేవుడు శక్తినిచ్చేది, దేవుడు నడిపించేది, దేవుడు మాట్లాడేది. సంఘంతో సేవకుడితో సంబంధం లేదు. కొన్నిసార్లు పరిస్థితులు మనకి ఉండొచ్చు, లేకపోవచ్చు, అయినా రక్షణను భయముతో మనం తీసుకెళ్ళాలి. భక్తిని భయముతో తీసుకెళ్ళాలి. మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు. చివరికి ఒక మాట చెప్తున్నాడు చూడండి. మీరు 14వ వచనం, మూర్ఖమైన వక్ర జనం మధ్య, అంటే జనాలందరూ చాలా నెగిటివ్గా ఉంటారు. పౌలు గారిని ఏమన్నారంటే, పౌలు గారు మూర్ఖమైన వక్ర జనముల మధ్య నిరపరాధులు, నిష్కలంకులు, అనిందులైన దేవుని కుమారులగునట్లు సనుగులు సంశయములు మాని సమస్త కార్యములను చేయండి. అట్టి జనం మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు. అందువల్ల నేను వ్యర్థంగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయము కారణం కలుగును. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను.
నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషిస్తాను. ఇటీవలే మీరు నా ఆనందించి నాతో కూడా సంతోషించండి. పౌలు గారు ఇంకోటి కోరుకుంటున్నాడు ఇక్కడ. మూర్ఖమైన ఒక్కరు జనం ఉన్నారు కదా, వాళ్ళ మధ్యలో మీరు నిరపరాధులుగా నిష్కలంకులుగా ఉండాలంటే సంశయాలు సనుగులు మాని సమస్త కార్యాలు చేయండి. వాళ్ళ మధ్య మీరు జ్యోతుల్లాగా ఉన్నారు, చీకటిలో ఒక బల్బు పట్టుకున్న వాళ్ళలాగా. వాళ్ళందరూ చీకటితో సమానమైతే మీరు వెలుగుతో నిండిన బల్బు లాంటి వాళ్ళు. సో వాళ్ళు చీకటిగా ఉన్నారని మీరు చీకటిగా ఉండకుండా మీరు జ్యోతుల్లాగా ఉండాలి. ఆ రోజు అప్పుడు నాకు క్రీస్తు దినమున అతిశయం కలిగింది. నేను పడిన కష్టం అంతా వేస్ట్ అవ్వలేదు అని నాకు అతిశయం కలిగింది. అదే మీరు అలా చీకట్లాగా మారి వాళ్ళలాగా మీరైపోతే నేను పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోద్ది. మీరు అలా బ్రతకడం కోసం నేను మీ విశ్వాస యాగమైన ఈ సేవలో పానార్పణంగా పోయబడి చచ్చిపోయినా కూడా నేను సంతోషిస్తా. కానీ మీరు మాత్రం ఇలా ఉండాలి, జ్యోతుల్లాగా బతకాలి, మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులుగా బతకాలి. అప్పుడే నాకు క్రీస్తునందు అతిశయం కలిగిద్ది. లేదంటే అదంతా వ్యర్థమైపోద్ది. నేను పడిన కష్టము, నేను మీకోసం చేసింది అంత వేస్ట్ అయిపోద్ది అని చెప్తున్నాడు. మీరు అలా నిలబడడానికి నేను చచ్చిపోవాల్సి వచ్చినా కూడా నేను చచ్చిపోతాను, దానికి నేను సంతోషంగా ఒప్పుకుంటా అంటున్నాడు. నిజంగా ఒక సేవకుని ఎప్పుడు సంతోషం కలిగిద్దంటే వాళ్ళు నమ్మిన వాళ్ళు, వెళ్ళిన వాళ్ళు నిజంగా అలా బ్రతుకుతున్నప్పుడు ఒకరోజు దేవుని దగ్గర సంతోషం కలిగింది. ఎందుకంటే దేవుడు ప్రతి వాళ్ళు చేసిన పని ఒకరోజు అగ్నితో పరీక్షిస్తాడు. ఎవరి పని నిలబడిద్దే వాళ్ళు దేవుని చేత జీతం పొందుతారు, లేదంటే తప్పించబడతారు తప్ప ఏముండదు. ఒక వ్యక్తి ఒక 4 సంవత్సరాలు పనిచేసి ₹1 జీతం రాకపోతే ఎంత బాధ. అంతెందుకు ఒక్కరోజు పనికి పోయి కూలి రాకపోతేనే ఎంతో బాధపడతాడు. అలాంటిది సేవ నేన్లు చేసి అంత కష్టపడి అంతమంది నిలబెట్టి వాళ్ళందరూ తప్పిపోయి వాళ్ళు కలిసిపోతే ప్రభు దగ్గరికి పోయినప్పుడు నీదంతా పడిపోయింది లేదు అంటే అంత వ్యర్థమైనట్టే కదా. అదే మీరు నిలబడితే నాకు అతిశయం కలిగిద్ది కదా, లేదంటే నేను పడిందంతా వ్యర్థమైద్ది. మీ విశ్వాస సంబంధమైన పని కోసం నన్ను నేనే పానార్పణగా ఒక నీళ్ళలాగా పోయబడినా కూడా నేను సంతోషిస్తాను. కానీ మీరు ఇలా బ్రతకాలి అని చెప్తున్నాడు. దానికి చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఒక వ్యక్తిని పౌలు గారు రాశాడు, ఎపఫ్రోదితు గురించి రాశాడు. 25వ వచనం. మరి నా సహోదరుడు జతపనివాడు నా తోటి యోధుడు మీ దూతయు నా అవసరానికి ఉపచరించేవాడైన ఎపఫ్రోదితును మీ వద్దకు పంపుట అగత్యమని అనుకుంటేనే అతడు రోగి ఆయనే అని మీరు వింటిరి కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడాలని మిగిలిన అపేక్ష గలవాడై విచారపడుతున్నాడు. నిజంగా అతడు రోగి అయి చావునకి సిద్ధమై ఉండేను, కానీ దేవుడు అతన్ని కనికరించాను. అతని మాత్రమే కాక నాకు దుఃఖం మీద దుఃఖం కలగకుండాటకై నన్ను కనికరించాను. కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించే నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గే నిమిత్తము అతన్ని మరి శీఘ్రంగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్లో ఉన్న కొదవను తీర్చుటకై అతడు తన ప్రాణాన్నైనా లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని కనపరచుడి. ఒక విషయాన్ని ఇక్కడ స్పెషల్గా రాశాడు పౌలు గారు. ఎపఫ్రోదితు అనే వ్యక్తి గురించి రాశాడు. పౌలు గారు జైల్లో ఉన్నప్పుడు పరిచర్య చేయడానికి అతన్ని పంపించాడంట. ఈ ఎపఫ్రోదితు అనే వ్యక్తికి భయంకరమైన చనిపోయే రోగం వచ్చిందంట. చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు. చచ్చిపోవాల్సిన వ్యక్తిని దేవుడు కరుణిస్తే బతికాడంట. అతన్ని బ్రతికించడం వల్ల పౌలు గారు అంటాడు, నాకు దుఃఖం మీద దుఃఖం కలగకుండాటకై. ఎందుకంటే ఒక బాధ మీద ఇంకో బాధ, ఇంకో బాధ మీద ఇంకో బాధ.
ఎఫ్రదీతు ఉన్నాళ్ళే, నా బదులు వెళ్ళి ఆడ పరిచర్య చేస్తాడు, వాక్యం చెప్తాడు, వాళ్ళ విషయంలో ఆదరిస్తాడని కొంచెం నమ్మకం ఉంది. అతడు చనిపోతే దాని విషయంలో మళ్ళీ బాధ కలిగింది. ఎఫ్రదీతు ఎలాంటి అంటే ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదంట స్వార్థ పని కోసం. అలాంటి నమ్మకమైన వాడు ఉన్నాడు, అతన్ని మీ దగ్గరికి పంపించాను. నేను చేయలేని పరిచర్య అతడు వచ్చి చేయడానికి మీ దగ్గరికి పంపిస్తున్నాను, అతన్ని మంచిగా చేర్చుకోండి అని చెప్తున్నాడు. కొన్నిసార్లు సేవకులుగా, విశ్వాసులుగా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. దుఃఖం మీద దుఃఖం కలుగుతుంటది, చేయాల్సిన పరిస్థితులు చేయలేని స్థితిలో ఉంటాం. అలాంటప్పుడు ఇంకొకరి రూపంలో ఎవరైనా సహాయపడతారంటే వాళ్ళకు కూడా రోగాలు వచ్చి చచ్చిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ దేవుడు కరుణిస్తాడు, కొన్నిసార్లు సహాయపడతాడు. అలాంటి వాళ్ళు మీరు చేర్చుకోండి అని చెప్పి పత్రికలో ఈ మాటలు చెప్తున్నాడు. ఈరోజు మనం కూడా నిజంగా దేవుని పని కోసం అలాంటి వ్యక్తులు మనం కూడా అవ్వాలి. ఎఫ్రదీతు లాగా మనం అవ్వాలి, ఉపయోగపడాలి, సేవలో ముందుకెళ్ళాలి, పరిచర్యలు వెళ్ళాలి. మన చేతనైనంత మట్టుకు చేయడానికి ముందుకు తీసుకెళ్ళాలి. పౌలు గారికి ఒక సహాయకుడుగా ఆయన ఉపయోగపడ్డాడు. పౌలు గారు లేని విషయాన్ని అక్కడ తీర్చడానికి ఆ పరిచర్యలో సహాయపడినట్టుగా మనకు కనిపిస్తున్నాడు. ఇన్ని బాధలు అనుభవిస్తూ, ఇంత దుఃఖం అనుభవిస్తూ కూడా తన సంఘ ప్రజలను నిలబెట్టడానికి వాళ్ళకు ఎన్ని ప్రసంగ విషయాలు ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఈరోజు మనం అందరం కూడా దేవుని కోసం ఇలా బ్రతకాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. విన్న మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఆ రోజు పౌలు గారు ఫిలిప్పీ సంఘము బ్రతికినంతగా నైనా కష్టాలు, శ్రమలు ఈరోజు మేము అనుభవించలేదు. కానీ వాళ్ళు సువార్త కోసం జైలుకి వెళ్ళాడు పౌలు గారు. సంఘము సేవకుడు లేని స్థితిలో ఉంది. అయినా సువార్తను ప్రకటించడం కోసమే బతకాలి. సువార్తను ప్రకటిస్తేటప్పుడు మనం ఎలా ఉండాలి అని కొన్ని విషయాలు చెప్తూ వచ్చాడు ప్రభువా. స్వార్థ విషయంలో ఏక భావం, ఏక ప్రేమ, ఏక మనస్సు, ఒక్కదాని విషయంలోనే మనసు ఉంచాలి. ఆ విధంగా పౌలు గారి ఆశను, మీ ఆశను మేము నెరవేర్చాలి ప్రభువా. కక్షతో కానీ వృధా అతిశయంతో ఏమి చేయకుండా వినయ మనసుతో ఒకని కంటే ఒకటి యోగ్యని ఎంచుకోవాలి ప్రభువా. ఈ మనసు మాకు దయచేయండి నాయనా. క్రీస్తు లాంటి మనసు దయచేయండి. ఆ స్థాయికి మేము రాలేని స్థితిలో ఉన్నాం ప్రభువా. సొంత కార్యాలు చూడకుండా ఇతరుల కార్యాలు కూడా చూడగలగడం, క్రీస్తు వ్యాపకము నిమిత్తం పనిచేయడం నేర్పించండి ప్రభువా. తిమోతి ఎంతగా చేశాడు, దేవుడవై ఉండి మీరు ఎంతగా చేశారు నాయన. పరిచర్య కోసం, సేవ కోసం, సంఘం కోసం దేవుని స్థానాన్ని వదిలిపెట్టారు. నా తిమోతి తన కుటుంబాన్ని వదిలిపెట్టాడు. ఒక తండ్రికి కుమారుడిలాగా పౌలు వెంటనే ఉన్నాడు ప్రభువా. ఈరోజు అలానైనా ఎవరికి వాళ్ళు బ్రతకడము, ఎవరితో వాళ్ళు ఉండడము అందరం చూస్తూనే ఉంటాం. విశ్వాసులుగా, సేవకులుగా, కుటుంబాలుగా నా ప్రభువా, సువార్త పనిచేసే వాళ్ళ కోసం, సువార్త కోసం ఒక కుటుంబంలాగా ఉండడాన్ని నేర్పించండి ప్రభువా. ఎవరున్నా లేకపోయినా సొంత రక్షణను ప్రభువా భయముతో, వణుకుతో కొనసాగించాలి. విశ్వాస సంబంధమైన దాంట్లో కొన్నిసార్లు అందరితో కలిసి ఉండొచ్చు, కొన్నిసార్లు ఒంటరిగా పౌలు గారిలాగా జైల్లో ఉన్నట్టు ఉండొచ్చు. సంఘంతో ఉన్నా, సేవకులతో ఉన్నా, ఎవరు లేకున్నా భక్తిని, రక్షణను మేము ముందుకు తీసుకెళ్ళాలి ప్రభువా. అలాంటి కృప దయచేయండి. అన్యజనుల మధ్య, వక్రజనం మధ్య ప్రభువా నిరపరాధులుగా బ్రతకడానికి, జ్యోతుల్లాగా మేము బ్రతకడానికి నాయన ప్రతిదీ సనుగులు, సంశయములు మానుకొని చేయడానికి సహాయం చేయండి దేవా.
మా కోసం కష్టపడి మమ్మల్ని పెంచుతున్న వారి కోసం మేము బ్రతకాలి దేవా. మేము ఎవరి దగ్గర అయితే నేర్చుకొని బలపడుతున్నామో వారి కష్టానికి తగినట్టుగా మేము జీవించాలి ప్రభువా. అప్పుడే ఆ రోజు నిలబడుతుంది, అతిశయం కలిగిద్ది. లేదంటే అంత వ్యర్థమైపోయినట్టే ప్రభువా, అంతా వేస్ట్ అయిపోద్దని పౌలు గారు బాధపడుతూ ఉన్నారు తండ్రి. మాకు ఆత్మీయంగా సహాయపడే వారి అడుగుజాడల్లో మేము నడవాలి ప్రభువా. మాకు బోధించి చూపిస్తున్న వారి ప్రకారం మేము చెయ్యాలి ప్రభువా. అలాగా వారు కష్టపడి ఇస్తున్న మాటలను మేము తీసుకొని చేయాలి, జీవించాలి. అప్పుడే అది నిలబడుతుంది నాయన. లేదంటే అంతా వ్యర్థమైపోతుంది ప్రభువా. అలా చేయడానికి మీరే మాకు సహాయపడండి. అలాంటి పరిచర్య చేయడానికి మమ్మల్ని మేము అనార్పణంగానైనా పోయపట్టుకోవడానికి, అర్పించుకోవడానికి సహాయం చేయండి. ఎలా ఎన్నో విషయాలనైనా దేవుడి మీద, సంఘం మీద ఆశతో జైల్లో తనకు కన్వీనియంట్ లేకపోయినా పత్రికలు తీసుకొని, పెన్ను తీసుకొని నేను చర్మ కాగితాలతో రాసి ఆ రోజు ఎక్కడో ఉన్న ఫిలిప్పీలో ఉన్న ప్రజలకి తను పడే బాధ, దేవునిలో వారు ఉండాలని తను పడే తపనంతానైనా లెటర్ రూపంలో, అక్షరాల రూపంలో తెలియజేశాడు తండ్రి. ఈరోజైతే మాకెంతో టెక్నాలజీ ఉంది. నీ మాటలు మా దగ్గరికి ఎంతో చదువుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి, వినడానికి అనుకూలంగా ఉన్నాయి ప్రభువా. మేము మరింతగా వాటిని గుర్తు చేసుకుంటూ, చదువుకుంటూ, వింటూ చేయడానికి మాకు సహాయపడండి. ఇలా ప్రతి ఒక్కరూ, ప్రతి సంఘము, ప్రతి విశ్వాసి చేయడానికి సహాయపడండి. అలా ప్రతి సేవకుడు కూడా చేయడానికి సహాయపడండి దేవా. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభువా నీ రాజ్యం కోసమై మీరే స్థిరపరచండి. కొంతమంది సంతోషంలో ఉండొచ్చు, కొంతమంది శ్రమల్లో ఉండొచ్చు, కొంతమంది ఆనందంగా ఉండొచ్చు, కొంతమంది అవమానాలతో ఉండొచ్చు. ఎలా ఉన్నా, ఎక్కడున్నా నీ కొరకు వారు ఉన్న స్థితిలో బ్రతకడానికి సహాయం చేయండి. ఇంకా ఎంతో మంది లోకంలోనే ఉన్నారు ప్రభువా, రాలేని స్థితిలో ఉన్నారు. ఏమైనా బిడ్డలేమైతేనే, చిన్నవారైతేమి, వృద్ధులైతేమి, నడిప్రాయంలో ఉన్నోళ్ళు ప్రభువా, ఎన్నో భాషలు మాట్లాడే వాళ్ళు, ఎన్నో కులాలు కలిగిన వాళ్ళు, ఎన్నో దేశాల్లో నీ సువార్తను వినలేని స్థితిలో ఉన్నారు ప్రభువా. మేము అక్కడికి వెళ్ళి చేయగలగడానికి, నైనా నీ చిత్తమైతే చేయడానికి సహాయము, ద్వారాలు తెరవండి. లేదా చేసేవారిని పంపించండి, లేదా ఏదో ఒక రూపంలో నీ వాక్యాన్నైనా వారి దగ్గరికి చేర్చండి తండ్రి. అది ఫోన్ రూపంలోనైనా, పుస్తక రూపాలైనా, టీవీ రూపాల్లోనైనా ప్రభా సువార్త ప్రకటించబడాలి. ప్రకటించబడిన తర్వాతే ఈ రాజ్యం రాబోతుంది నాయన. భూమి మీద ప్రతి ఒక్కరూ ఆయా బాధలతో, శ్రమలతో, ఇబ్బందులతో, కష్టాలతో, కన్నీళ్ళతో ఉంటారు. శరీరంతో ఉన్న వాళ్ళందరూ అనుభవించే బాధలు ప్రభా, ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, పనుల పరంగా, జాబుల పరంగా, అప్పుల పరంగా వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. పాపంలో పడిపోయిన బానిసలైన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. రక్షణలోకి తీసుకురండి. సంఘాలను, సేవకులను, పరిచర్యలను, వారికి ఉన్న ప్రతి అవసరాలను తీర్చండి. ఎవరు ఎలా ఉన్నా స్వార్థ కోసమైనా అందరూ ఏకీభవించగలిగే మనసు దయచేయండి అయ్యా. మాతో ఉండి మీరే ఈ మాటలన్నీ మాకు గుర్తు చేశారు, మాకు ఇచ్చారని నమ్ముతున్నాం ప్రభా. మాటలు చేత పెట్టుకొని మేము కూడా లోకంలో బ్రతకడానికి సహాయం చేయండి. నీ రాకడ ఎప్పుడో మాకు తెలియదు, మరణం ఎప్పుడో తెలియదు దేవా. మా మట్టుగా మేమునైనా మా జీవితాలను కొనసాగించుకునే భాగ్యం దయచేయండి. వచ్చిన వారిని, వారి కుటుంబాలను, వారి పనులను ప్రభు, వారి ఆరోగ్యాలని, వారి యొక్క మానసిక స్థితులను జ్ఞాపకం చేసుకోండి. కావలసిన సహాయం దయచేయండి. ఇంకా ఎవరైనా చేర్చబడాలంటే ప్రభా మీరే చేర్చండి. అయినా చేర్చబడే అవకాశాలు ఇవ్వమని కోరుతున్నాను అయినా. అది మీ ఆలోచన చేతనైనా నేను జరిగించండి తండ్రి. ప్రభా కృప చూపించండి దేవా. అలా చేయడానికి నాకు సహాయపడండి, శక్తినివ్వండి ప్రభా. ఇంతవరకు ఈ ఆరాధనలో తోడుగా ఉన్నందుకే వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, పౌలు గారు చెప్పినట్టు మనమే కాదు, ఆయన నమ్మి ఆయన కొరకు బ్రతికే వారందరూ కూడా చేయడానికి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.